నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. పహ్లవీ రాజుల విదేశాంగ విధానాన్ని ఇరాన్ కొనసాగించి ఉంటే పశ్చిమాసియా చరిత్ర ఎలాంటి మలుపు తీసుకునేది? ఇస్లామిక్ విప్లవం తర్వాత అయతుల్లా రుహల్లా ఖొమైనీని ఇజ్రాయిల్ అంతమొందించి ఉంటే ఇరాన్ ఏమైపోయేది? చరిత్రకు సంబంధించిన ఈ ప్రశ్నలు ఊహాజనితమే అయినా వీటి ఆధారంగా పశ్చిమాసియా పరిణామాలను మరో కోణంలో పరిశీలించవచ్చు. 1979లో వెల్లువగా సాగిన ఇస్లామిక్ విప్లవం ఇరాన్ను ప్రపంచం నుంచి వేరు చేసింది. అమెరికాతో వైరానికి కారణమైంది. ఇస్లామిక్ విప్లవంతో రుహల్లా ఖొమైనీ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య అగ్గి రాజేస్తే అలీ ఖొమైనీ దాన్ని మరింత పెంచి పోషించాడు. రుహల్లా ఖొమైనీని అంతమొందించలేకపోయిన ఇజ్రాయిల్ ఇప్పుడు అలీ ఖొమైనీని వేటాడేందుకు సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ శత్రుత్వానికి బీజం వేసిన ఈ ఖొమైనీల మూలాలు ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో ఉన్నాయంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం పశ్చిమాసియా మారణ హోమానికే కాదు, ఆఫ్ఘనిస్తాన్లో అగ్గిరాజేసిన తాలిబన్లకు పాఠాలు నేర్పింది కూడా యూపీలోని దారుల్ ఉలూమ్ దేవ్బంద్. అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాదానికి మూలాలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోనే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో చెలరేగే అనేక సంచలనాలకు భారత్ కేంద్రం కావడానికి ప్రధాన కారణం మన దేశం సుదీర్ఘకాలం ముస్లిం రాజుల పాలనలో ఉండడమే. పశ్చిమాసియా నుంచి దండెత్తిన ముస్లిం రాజులు మన దేశంలో లెక్కకు మించిన అనారోగ్యకర ధోరణులకు బీజం వేశారు. పశ్చిమాసియా పరిణామాలు ఇప్పుడు వేగంగా మారుతున్న నేపథ్యంలో చరిత్ర క్రమంలో ఇరాన్ స్వభావంలో వచ్చిన మార్పుల గురించి చాలా చర్చ జరుగుతోంది. ఖొమైనీల వారసత్వ మూలాలు భారత్లో ఉండొచ్చు, కానీ వారు అనుసరించిన క్రూర విధానాలకు పునాదులు మాత్రం పశ్చిమాసియాలోనే ఉన్నాయని గుర్తుంచుకోవాలి. గడచిన ఏడాది అక్టోబర్ నుంచి యుద్ధంలో నిండా మునిగిన ఇజ్రాయిల్ హమాస్తో పాటు లెబనాన్లోని హిజ్బుల్లా సంస్థల నేతలు కమాండర్లను ఏరిపారేస్తోంది. ప్రపంచంలోనే దిగ్గజ నిఘా సంస్థగా పేరున్న మొసాద్ ఊహకు అందని రీతిలో ప్రత్యర్థులను అంతం చేసే దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ప్రపంచమంతా దిగ్భ్రమకు గురైంది. నిజానికి హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యకు ముందే ఐడిఎఫ్ బలగాలు లెబనాన్లో భారీ ఆపరేషన్లు చేపట్టినట్టు తెలుస్తోంది. ఐడిఎఫ్ బలగాలు 1000కి పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ పత్రిక హెజ్బుల్లా వాజ్ రెడీ టు ఇన్వేడ్ ఎన్ మాస్ ఆఫ్టర్ October 7 వి కోవర్ట్లీ రైడెడ్ 1000 sites శీర్షికన ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయిల్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న 3000 మంది హిజ్బుల్లా ఫైటర్లను కిక్కురుమనకుండా మట్టుబెట్టిందని ఈ కథనం పేర్కొంది. ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాలంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటనలో అంతర్లీనంగా అనేక హెచ్చరికలు ఉన్నాయంటారు నిపుణులు. ఇజ్రాయిల్ ఇరాన్ సంబంధాల్లో వైరాన్ని పెంచి పోషించిన అలీ ఖొమైనీని అంతమొందిస్తామనే తీవ్ర హెచ్చరిక నెతన్యాహు ప్రకటన సారాంశమని చెబుతున్నారు. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తాలి బెన్నెట్ ఎక్స్లో పోస్ట్ చేసిన పోస్ట్ ఉద్దేశం కూడా అలీ ఖొమైనీని హతమార్చడమేనని చెబుతున్నారు. మధ్యప్రాచ్యం ముఖచిత్రం మార్చడానికి ఇదే అద్భుతమైన అవకాశం. వ్యూహ రచనలో దిట్టగా పేరున్న ఇరాన్ ఇప్పుడు అతిపెద్ద తప్పు చేసింది. దీన్నే మనం అవకాశంగా మలుచుకోవాలి. ఇరాన్ అణుస్థావరాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేయాలి. ఇప్పుడు శిరస్సును లక్ష్యం చేసుకోవాలి అంటూ బెన్నెట్ తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా స్పందించారు. నెఫ్తాలి బెన్నెట్ నౌ కమ్స్ ద హెడ్ అని అభివర్ణించింది ఎవరినో కాదు, ఇరాన్ను ధ్వంసరచన కేంద్రంగా మార్చిన అలీ ఖొమైనీని ఉద్దేశించి. దీంతో ఇజ్రాయిల్ అతి త్వరలో ఖొమైనీపై దాడికి దిగొచ్చనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ నిజంగానే మొసాద్ ఖొమైనీ నిర్మూలనకు ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టి అంతం చేసినా ఇరాన్ అంత సులభంగా లొంగే పరిస్థితిలో లేదనే వాదనలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో మైలురాళ్లుగా చెప్పుకునే ఆపరేషన్లు చేపట్టిన ఇజ్రాయిల్, దాని గూఢచార సంస్థ మొసాద్ తన శత్రువును పురిట్లోనే ఎందుకు చంపలేకపోయింది? ఈ ప్రశ్నే ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో పచార్లు చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయిల్ ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా మార్చి వైరాన్ని సృష్టించిన అయతొల్లా ఖొమైనీని 1980లోనే మట్టుబెట్టి ఉంటే హిజ్బుల్లా అసలు పురుడు పోసుకునేదే కాదు. పశ్చిమాసియాలో హౌతీలు ప్రమాదకరంగా పరిణమించేవారు కాదు. పాలస్తీనాలో హమాస్ పుట్టుకు వచ్చే అవకాశమే ఉండేది కాదు. కానీ మొసాద్ ఈ ప్రమాదాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది? ఈ ప్రశ్నకు ఓ మొసాద్ మాజీ ఏజెంట్ రాసిన పుస్తకం అనేక ఆసక్తికరమైన జవాబులనిచ్చింది. 33 సంవత్సరాల పాటు మొసాద్లో పనిచేసిన యాసీ అల్ఫర్ పెరిఫెరీ
ఇజ్రాయెల్ సర్చ్ ఫర్ మిడిల్ ఈస్ట్ అలైస్ శీర్షికన ఓ పుస్తకం రాశారు. మొసాద్కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలతో పాటు పశ్చిమాసియా పరిణామాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఇందులోనే రొహల్లా ఖొమైనీ హత్యకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం చెలరేగిన కాలంలో ఆ దేశ చిట్ట చివరి ప్రధాని షాపోర్ బఖ్తియార్ మొసాద్కు ఓ అభ్యర్థన పంపిన గతాన్ని గుర్తు చేశారు ఈ పుస్తకంలో. అల్ఫర్ తన పుస్తకంలో రొహల్లా ఖొమైనీని ఎలాగైనా అంతం చేయమని ఇరాన్ రాజు షా తన మాటగా చెప్పమన్నట్లు చెప్పారు. బఖ్తియార్ మొసాద్కు సమాచారం పంపించినట్టుగా అందులో పొందుపరిచారు. అప్పటికి రొహల్లా ఖొమైనీ ఇరాన్లో లేడు, పారిస్లో ప్రవాసంలో ఉన్నాడు. ఇరాన్ వ్యాప్తంగా ఇస్లామిక్ విప్లవ అనుకూల ప్రదర్శనలు హోరెత్తుతున్న కాలంలో మొసాద్కు బఖ్తియార్ ఖొమైనీ హత్య గురించిన వేడుకోలు లేఖను పంపించారు. ఖొమైనీ ప్రవాసం నుంచి తిరిగి వచ్చి ఇజ్రాయెల్కు అనుకూలమైన వైఖరిని తీసుకోవచ్చనే వాదనలు, లేదనే వాదనలు అప్పటికే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఖొమైనీని హత్య చేయడం తొందరపాటుగా భావించింది ఇజ్రాయెల్. రొహల్లా ఖొమైనీ విషయంలో ఇజ్రాయెల్ సహా అమెరికా, బ్రిటన్లు పొరపాటు చేశాయి అనే అభిప్రాయం ఉంది. ఇరాన్ నిఘా సంస్థ సవక్ కూడా విప్లవానంతర పర్యవసానాలను అంచనా కట్టలేకపోయింది. ఒకవేళ అదే జరిగి ఉంటే రొహల్లా ఖొమైనీయే కాదు, అలీ ఖొమైనీ కూడా బతికి బట్టగట్టే అవకాశం ఉండేది కాదు. ఖొమైనీని చంపడం నాటి పరిస్థితుల్లో తీవ్ర శ్రమతో కూడిందే అయినా అది అవసరమైందే అంటాడు అల్ఫర్. అయితే తన అభిప్రాయం మొస్సాద్ పెద్దల వద్ద చెప్పలేకపోయారని ఆయన పుస్తకంలో పొందుపరిచారు. ఇస్లామిక్ తిరుగుబాటు విజయవంతమైన తర్వాత ఖొమైనీ ఉద్దేశం త్వరలోనే తేటతెల్లమైంది. క్రూర పాలనకు తెరతీశారు, అణచివేతను ఆరంభించారు. ఖొమైనీ పాలన గురించి ఇరాన్ చివరి ప్రధాని బఖ్తియార్ ముందే పసిగట్టినా ఆ అంచనాలను మొస్సాద్ అర్థం చేసుకోలేకపోయింది. అదే జరిగి ఉంటే పశ్చిమాసియా చరిత్ర ఇప్పుడు మరోలా ఉండేది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇజ్రాయిల్ భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా విదేశాంగ విధానాన్ని రూపొందించారు నాటి ఇజ్రాయిల్ ప్రధాని బెన్ గురియన్. పెరిఫెరీ డాక్ట్రైన్ పేరిట 1957లో డేవిడ్ బెన్ గురియన్ విదేశాంగ విధాన రూపకల్పన చేశాడు. కేవలం ప్రధాని నుంచి మాత్రమే ఆదేశాలు అందితే మొస్సాద్ ఆపరేషన్లు చేపట్టే రోజులవి. మరీ ముఖ్యంగా ఈజిప్ట్ పాలకుడు గమాల్ అబ్దుల్ నాసర్ను మట్టి కరిపించాలంటే పశ్చిమాసియాలో ఒక మిత్రదేశం ఉండడం తప్పనిసరి అని డేవిడ్ బెన్ గురియన్ భావించి ఉంటాడు. అందువల్లే రొహల్లా ఖొమైనీ హత్య విషయంలో ఎలాంటి ప్రతిపాదనలు వచ్చినా తిరస్కరించాడు. ఇజ్రాయెల్ విషయంలో గమాల్ అబ్దుల్ నాసర్ దూకుడు తారాస్థాయిలో ఉండేది. గమాల్ అబ్దుల్ నాసర్ Our basic objective will be the destruction of Israel. The Arab people want to fight అంటూ బాహాటమైన ప్రకటన చేసిన స్థితి. చుట్టూ ప్రత్యర్థులు ముసిరిన పరిస్థితిలో చేయూత అందించే దేశం ఉండాలని బెన్ గురియన్ దూరదృష్టితో ఆలోచించాడు. ఇరాన్ పాలకుల స్వభావం అర్థమయ్యే ఇజ్రాయిల్ యుద్ధాల్లో తలమునకలై ఉంది. 1948-49లో జరిగిన అరబ్ యుద్ధం ఇజ్రాయిల్ చరిత్రలో అత్యంత కీలకమైంది. ఆ తర్వాత 1953, 1967, 1973, 1982 ఇలా వరుస యుద్ధాల్లో ఇజ్రాయిల్ పోరాడుతూనే ఉంది. దీంతో ఇరాన్ పాలకులపై అవసరమైనంత శ్రద్ధ పెట్టలేకపోయింది. పెట్టిన పరిస్థితుల ప్రభావం కారణంగా పథకాల అమలును విరమించుకుంటూ వచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అలీ ఖొమైనీ విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలాంటి స్థిమిత వైఖరిని అవలంబించకపోవచ్చు. తాడో పేడో తేల్చుకునే యుద్ధంలో ఖొమైనీని అంతం చేసేందుకు వెనుకాడకపోవచ్చు. అదే జరిగితే పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ ఎలాంటి స్థితికి నెట్టబడుతుంది? ఇరాన్తో పాటు హౌతీలు, హిజ్బుల్లాలు, హమాస్ మిలిటెంట్లు, ఇరాక్లోని షియా మిలీషియా కలిసి ఇజ్రాయిల్పై ముప్పేట దాడిని చేస్తే ఇజ్రాయిల్ తట్టుకోగలుగుతుందా? మరికొన్నాళ్లు వేచి చూస్తే ఈ చిత్రం మరింత స్పష్టమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.